బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతులకు ముఖ్యమంత్రి విజయ్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణాలు మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది టీవీకే ప్రభుత్వం. 50,000 రూపాయల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కాబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది. 14,22,000 మంది రైతులకు మేలు కలగబోతుంది ఈ రైతు రుణమాఫీ ద్వారా. 2026 ఫిబ్రవరికి ముందు రుణాలు తీసుకున్న వారి అర్హులు అంటూ చెప్పుకొచ్చింది టీవీకే ప్రభుత్వం. రుణమాఫీతో ప్రభుత్వంపై 2,000 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడబోతుంది. వెంటనే అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విజయ్. అర్హుల జాబితా సిద్ధం చేయాలంటూ సూచించారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుని మాఫీ ప్రక్రియ సాఫీగా జరిగే ఏర్పాట్లు చేయాలంటూ డైరెక్షన్స్ ఇచ్చారు. వరుసగా సంచలన నిర్ణయాలతో ముఖ్యమంత్రి విజయ్కి ప్రజల్లో ఫుల్ క్రేజ్ దక్కుతుంది. విజయ్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పాజిటివ్ చర్చ కూడా ప్రారంభమైంది. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు విజయ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం టీవీకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. అది తమిళలో అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది తమిళనాడు ప్రభుత్వం. ఒక్కసారి హోల్డ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ ఇంగ్లీష్కి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి విజయ్ ఏమని ట్వీట్ చేస్తారో ఒకసారి మీరు చూడొచ్చు. హానరబుల్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ తిరు ఎంకే స్టాలిన్ అని చెప్పి ఇక్కడ పడింది. తిరు ఎంకే స్టాలిన్ అని చెప్పి ట్వీట్లో బహుశా సీఎంఓ ఇంకా మిస్టేకెన్లో ఉన్నట్టుంది, తప్పు చేసినట్టుంది. తిరు ఎంకే స్టాలిన్ అని చెప్పుకొచ్చింది. బట్ తిరు విజయ్ announces full waiver of crop loans up to 50,000 rupees obtained through cooperative banks for small farmers అంటూ కూడా సీఎంఓ ట్వీట్ చేస్తుంది. బహుశా దిస్ ఈస్ గోన్ బి అనదర్ డిస్కషన్. ఇటు సీఎంఓ మాత్రం ఇక్కడ టీవీకే ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించలేదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది తప్పవచ్చు గాక, బట్ ఇట్స్ రైజెస్ క్వశ్చన్స్. ఓకే, ఇక సబ్జెక్టులోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే తమిళనాడు ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ అధికారిక పత్రికా ప్రకటన మీరు చూడొచ్చు. దీంట్లో రైతుల రుణమాఫీ గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారు ముఖ్యమంత్రి విజయ్? రుణాల అర్హత అంటే ఆ టైం పీరియడ్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి అంటే సహకార బ్యాంకుల్లో మే 1, 2025 నుంచి 28 ఫిబ్రవరి 2026 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తాము అని చెప్పుకొచ్చారు. దీంట్లో లబ్ధిదారులు దాదాపుగా 14,22,555 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ రైతులందరికీ లబ్ధి జరగబోతుంది. అయితే దీనివల్ల ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతుంది? ఈ రుణమాఫీ కారణంగా తమిళనాడు ప్రభుత్వంపై ఇప్పుడు 2,444.46 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడబోతుంది. రుణమాఫీ డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మార్జినల్ ఫార్మర్స్ అంటూ ఉంటారు. అంటే 2.5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళకి 50,000 రూపాయల వరకు ఉన్న రుణాలని 100% మాఫీ చేస్తారు. 50,000 రూపాయి నుంచి 60,000 ఉన్నదనుకోండి, 40,000 రూపాయల మాఫీ జరుగుతుంది. 60,000 నుంచి 70,000 వరకు ఉంటే కనుక 30,000 రూపాయలు. అలాగే 70 నుంచి 80,000 ఉంటే 20,000, 80,000 నుంచి 1,00,000 ఉంటే 10,000 రుణమాఫీ జరుగుతుంది. ఇక 1,00,000 రూపాయల పైన ఉన్న రుణాలని కేవలం 5,000 రూపాయలు మాత్రమే మాఫీ చేయడం జరుగుతుంది. ఇక దాంతోపాటు 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమి ఉన్న వాళ్లకు ఏకంగా 50,000 రూపాయల వరకు కూడా తీసుకున్న రుణంలో 50%, 50% రుణమాఫీ అవుతుంది. 50,000 నుంచి 60,000 ఉంటే 20,000 రుణమాఫీ అవుతుంది. 60,000 నుంచి 70,000 ఉంటే 15,000 రుణమాఫీ జరుగుతుంది. 70,000 నుంచి 80,000 ఉంటే 10,000 రూపాయల రుణమాఫీ జరుగుతుంది. 80,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటే 5,000 రూపాయల రుణమాఫీ జరుగుతుంది. ఇక 1,00,000కు పైన ఉంటే 5,000 రూపాయల వరకు మాత్రమే మాఫీ జరుగుతుంది. ఇక దీంతో పాటు మిగిలిన వాళ్ళు అంటే 5 ఎకరాలకు పైబడి ఉన్నవాళ్ళు వీరందరికీ కూడా 5,000 రూపాయల వరకు మాత్రమే పంట రుణమాఫీ జరుగుతుందంటూ కూడా ఇటు తమిళనాడు ప్రభుత్వం చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ విజయ్ ప్రభుత్వం మీద అక్కడ సానుకూల పవనాలు ఏర్పడుతున్నాయి. అఫ్కోర్స్ ఎవరైతే ప్రజల్ని పట్టించుకుంటారో ప్రజలు వాళ్ళకే పట్టం కడతారు. అండ్ అదే కంటిన్యూ అయితే కనుక అఫ్కోర్స్ ఆర్థిక భారం రాష్ట్రం మీద పడినప్పటికీ దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ ఏం ప్రస్తావన వస్తుంది? ఖర్చు ఎంత పెడుతున్నామని కాదు, ఖర్చు ఎంత పెడుతున్నాము అంటే ఎంత వ్యయానికి వెళ్తోందో దానికి తగినట్టుగా ఆదాయాన్ని కూడా సమకూర్చుకోగలిగితే కనుక రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుంది. అంటే కదా, ఆదాయం లేకపోతే ఖర్చు, ఈ వ్యయాలు బ్యాలెన్స్ కావు కదా. కాబట్టి ఆదాయం విషయంలో కూడా తమిళనాడు ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి సారించాలి. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఉద్యోగ కల్పన ద్వారా ఆర్థికంగా తమిళనాడు రాష్ట్రాన్ని మరింత పరిపుష్టం చేస్తే
మరింత స్ట్రెంథన్ చేస్తే కనుక దాని నుంచి వచ్చే లాభాలని ప్రజలకు అంటే సంక్షేమ పథకాల రూపంలో కనుక అమలు చేయగలిగితే వచ్చే డబ్బుకి పంచే డబ్బుకి బ్యాలెన్స్ అయ్యి రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంటుంది. అండ్ అలాగే అంటే తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర ఏ రాష్ట్రం అయినా కూడా అప్పులు తెచ్చుకుంటూ ఉంటుంది. మరి అప్పుల మీద కిస్తీలు కట్టాలిగా, అంటే వడ్డీ కట్టాలి కదా. సో ఆ ఇబ్బంది లేకుండా కూడా నడుచుకోవాలంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాల్సింది. దాంతోపాటు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా జరగాల్సింది. దాంతోపాటు మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకుగా మరి ముఖ్యంగా పెట్టుబడులు రావాలి. సో ప్రస్తుతం అయితే మాత్రం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి విజయ్. వచ్చిన దగ్గర నుంచి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. 50,000 రూపాయల రుణాలు పూర్తిగా, అంటే 50,000 రూపాయల లోపు 50,000 రూపాయల లోపు రుణాలుంటే కనుక పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు ఆయన. 50,000కు పైగా రుణాలుంటే 50% రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ ముఖ్యమంత్రి సమక్షంలో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు ఇటు కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే సహకార బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తుంది అని చెప్పి ఆర్డర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 14 లక్షలకు పైగా రైతులకు లబ్ధి జరగబోతూ ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది తమిళనాడు ప్రభుత్వం. అయితే దీని కారణంగా 2044.49 కోట్లు అనుకుంటాను ఎగ్జాక్ట్గా, అంటే 2000 పైచీలకు అనుకోవచ్చు. 2044.46 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతూ ఉంది తమిళనాడు ప్రభుత్వం మీద. సో విజయ్ బెస్ట్ సీఎం అవుతారని చెప్పి మీరు భావిస్తున్నారా? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే దాదాపుగా 90% అబౌవ్ ఇటు విజయ్ బెస్ట్ సీఎం అవుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.